Next one, integral 0 to 1 dx by square root of 3 minus 2x. Okay, దీన్ని మనం సబ్స్టిట్యూషన్ ద్వారా సింప్లిఫై చేసుకోవచ్చు. 3 minus 2x అనేదాన్ని మనం టీగా తీసుకుందాం. సో ఎప్పుడైతే సబ్స్టిట్యూషన్ తీసుకుంటామో వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దట్. దాన్ని మనం డెరివేటివ్ చేసుకోవాలి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో డెరివేటివ్ ఆఫ్ 3 అనేది 0, minus 2 into derivative of x means 1, derivative of t means dt by dx. Okay, so dx left side, minus 2 అనేది రైట్ సైడ్ వస్తే minus 1 by 2 dt. సో ప్రాబ్లం వచ్చేసి ఇంటిగ్రల్ 0 to 1 dx means minus 1 by 2 dt by root of t. సో ఈ విధంగా వచ్చేస్తుంది. సో minus 1 by 2 అనేదాన్ని అవుట్ సైడ్ తీసుకుందాం. ఇంటిగ్రల్ 0 to 1 రూట్ టు టీ అనేది న్యూమరేటర్కి వచ్చేస్తే టీ పవర్ మైనస్ 1 by 2. సో రూట్ అంటే పవర్ 1 by 2, అది పైకి వచ్చేస్తే పవర్ మైనస్ 1 by 2. సో మైనస్ 1 by 2 ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ అండ్ డిఎక్స్ ఫార్ములా మోడల్లో ఉంది అది. సో టీ పవర్ మైనస్ 1 by 2 ప్లస్ 1 బై మైనస్ 1 by 2 ప్లస్ 1. ఓకే, లిమిట్స్ 0 to 1. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ మైనస్ 1 by 2. 1లో హాఫ్ పోతే హాఫ్ ఉంటుంది. సో ఇట్ బికమ్ టోటల్లీ 2 root 2t 0 to 1. సో మైనస్ 1 by 2. అయితే ఈ లిమిట్స్ అనేవి ఎక్స్ ఫంక్షన్కి సంబంధించినటువంటి లిమిట్స్. దీస్ ఆర్ ద లిమిట్స్ బిలాంగ్స్ టు ఎక్స్. ఇక్కడ వేరియబుల్ అనేది టీ ఉంది. సో టీని మళ్ళీ మనం టీ అనేది మళ్ళీ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో 2 root of 3 minus 2x లిమిట్స్ 0 to 1. సో ఈ 2 అనేది అవుట్ సైడ్ తీసుకుందాం. సో 2 అనేది నెంబర్ కాబట్టి అవుట్ సైడ్ వచ్చేస్తుంది. 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనం 3 minus 2xని టీగా తీసుకున్నాం. సో ఈ లిమిట్స్ అనేవి ఎక్స్కి సంబంధించిన లిమిట్స్. సో మనం లిమిట్స్ని మార్చలేదు. సో లిమిట్స్ మార్చలేదు కాబట్టి మళ్ళీ టీ ప్లేస్లో 3 minus 2x సబ్స్టిట్యూట్ చేసి సో అప్పుడు మనం లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మైనస్ ఆఫ్, సో ఫస్ట్ అప్పర్ లిమిట్ 3 minus 2 1 2. సో 3 minus 2 1, root 1 means 1, minus 3 minus 2 0 0, so root 3. So minus of 1 minus root 3 which become root 3 minus 1. Okay, that is the answer.